హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్. మన జ్యోతిష్లో రకరకాల ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను. కానీ కాటన్ శారీ లవర్స్ చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారండి, కాటన్ శారీస్ తోటి ఒక ఎపిసోడ్ చేయవా, మళ్ళీ చాలా రోజులైంది అని చెప్పి మీ అందరి కోసం ఈ ఎపిసోడ్ మొత్తం కాటన్ శారీసే. యాజ్ యూజువల్లీ 120 కౌంట్ కాటన్ శారీ, 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి బ్లౌజ్ ఇస్తాను. అన్నీ కూడా జస్ట్ షాంపూ వాషే అండి. పాలిషింగ్ కానీ, రోలింగ్ కానీ, గంజిపెట్టి ఐరనింగ్ కానీ మీ డిజైన్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన శారీస్. పళ్ళు కూడా మనం కొంచెం ప్రతి శారీకి సూట్ అయినట్లుగా డిఫరెంట్గా ఇస్తాం కదా. ఎన్ని రోజుల నుంచి వాడుతున్న శారీ మెరుపుపోలేదండి, రఫ్ అండ్ టఫ్గా వాడుతున్నాను. మీరు కూడా రఫ్ అండ్ టఫ్గా వాడటానికి వెరీ యూనిక్ కలెక్షన్, యూనిక్ కలర్ కాంబినేషన్, యూనిక్ డిజైన్స్ తోటి శారీస్ కావాలి అంటే మన జ్యోతిష్కి ట్యూన్ అయ్యి ఉండండి. ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ మీరు చూద్దరు. కానీ ఈ ఎపిసోడ్ మొత్తం కాటన్ శారీస్. మన ఎపిసోడ్లో ఫస్ట్ శారీ అండి. ఇది ఎగ్జిబిషన్లో ఫ్రెండ్స్ అందరు కలిసి ఆర్డర్ ఇచ్చారు కదా, ఆ శారీ. ఈ శారీస్ ఇంతకుముందు కూడా చేయించానండి, మళ్ళీ వాళ్ళ కోసం రీస్టాక్ చేసాం. మీకు కూడా ఈ శారీ కావాలి అంటే చాలా పీసెస్ చేయించాను. సో నాతో ఇంటరాక్ట్ అవ్వండి. యాజ్ యూజువల్ డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసాను, లైట్ కలర్ ప్రింట్ తోటి శారీకి 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి బ్లౌజ్ ఇస్తాను. లైట్ లావెండర్ మీద డార్క్ లావెండర్ తోటి ప్రింట్, బ్లౌజ్ డార్క్ లావెండర్ మీద లైట్ లావెండర్ తోటి. పళ్ళులో ఇలా చక్కగా వచ్చేసింది. నేను ఇందాక నెరవు చూపించడం మర్చిపోయానండి. ఈసారి తాను కూడా మంచి నెరవుతోటే వచ్చేసింది. సో మీరు 5'4", 5'5" ఉన్న వాళ్ళ వరకు సరిపోతుంది. ఇది 6 మీటర్స్ ఇస్తాను కాబట్టి మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇందాక నేను లైట్ షేడ్ చూపించాను కదా, సో ఇది ఇటీఎమ్మ. ఒకసారి ఇది డార్కర్ షేడ్, సేమ్ డిజైన్. ఇందాక లైట్ షేడ్, ఇప్పుడు డార్కర్ షేడ్. మీకు లైట్ షేడ్కి వచ్చేటప్పటికి ఇలా పైపింగ్ ఇవ్వకపోయినా బాగానే ఉంటుంది. డార్కర్ షేడ్కి పైపింగ్ లుక్ వస్తుంది కాబట్టి పైపింగ్ చేయించానండి. సో నాకంతా లైట్ షేడ్ వద్దు, డార్క్ షేడ్ కావాలి, కాంట్రాస్ట్ బ్లౌజ్ వద్దు అనుకున్న వాళ్ళు సేమ్ డిజైన్ విత్ డార్క్ బ్లాక్ తోటి పైపింగ్ ఇచ్చేసాం. సో బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చేసాను. నా కాంట్రాస్ట్ వద్దు అనుకున్న వాళ్ళకి బ్లౌజ్. సో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని కనుక్కోండి ఫస్ట్. సో ఈ శారీకి ఇంకా నెరవ ఉందండి. కొన్ని కలర్స్ వలన నెరవ ఎక్కువగా ఉంటుంది, శారీ పల్చగా ఉంటుంది, కలర్ని డిపెండ్ అయ్యే కదా. సో కొంచెం హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ శారీని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. నేను ఇది చాలా రోజుల తర్వాత కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్, కాంట్రాస్ట్ ప్రింట్ కాన్సెప్ట్తో చేయించిన శారీ అండి. మంచి కృష్ణ బ్లూ ప్లెయిన్ డై చేయించేసాను శారీ. సో దాని కింద కనిపించకుండా బ్లాక్ తోటి ఒక పైపింగ్ లాగా బార్డర్ ఇచ్చాము. పైనంతా కూడా బ్రౌన్ కలర్ తోటి చిన్న బంచెస్ ఇచ్చేసాం. శారీ ఆల్ ఓవర్ బంచెస్ వచ్చింది. పళ్ళుని ఇలా ఫుల్గా ప్రింట్ చేయించానండి. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాను. సో మీకు శారీ మీద ఏ కలర్ తోటి ప్రింట్ ఇచ్చానో ఆ కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చేసి సేమ్ శారీ కలర్ తోటి హ్యాండ్స్ వరకు ప్రింట్ ఇచ్చాను. కొంచెం యూనిక్గా కావాలి, కొంచెం అఫీషియల్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ శారీని నిరభ్యంతరంగా తీసుకోవచ్చండి. శారీ 6 మీటర్స్ ఉంటుంది, బ్లౌజ్ 1 మీటర్ ఉంటుంది. నార్మల్ వాష్, గంజి ఐరన్ కానీ, పాలిషింగ్, రోలింగ్ మీ కంఫర్ట్ని బట్టి మీరు ఎలా అయినా ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన వెరీ లైట్ వెయిట్ కాటన్ శారీస్ అండి. మన దగ్గర శారీస్ అన్నీ కూడా 120 కౌంటే ఉంటాయి. సో ఫైనెస్ట్ క్వాలిటీ శారీసే ఉంటాయి. మీకు ఈ శారీ నచ్చింది అంటే ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంటిన్యూ చేయండి. మీ సబ్స్క్రిప్షన్స్, మీ లైక్స్ మాకు చాలా బూస్ట్ అండి. ప్లీజ్ లైక్ చేసి అప్పుడు కంటిన్యూ చేయండి. అలాగే ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి, అవైలబిలిటీని కనుక్కోండి, దెన్ ఫర్దర్ స్టెప్స్. మన నెక్స్ట్ శారీ అండి. ఇది మంచి ఆలివ్ గ్రీన్కి పింక్ డై చేయించాను. ఇది పింక్ కూడా వెరీ యూనిక్ పింక్ అండి. రాణి పింక్లో లైట్ షేడ్ లాగా వచ్చేసింది. బోత్ సైడ్స్ బార్డర్ ఇచ్చేసాం. సో మీకు బార్డర్ మొత్తం కూడా బ్లాక్ కలర్ తోటి ఫుల్గా ఆల్ ఓవర్ ప్రింట్ ఇచ్చాం. మధ్యలో అంతా కూడా వెరీ యూనిక్గా చిన్న కుండలు ఇచ్చేసామండి. దగ్గరగా ఇచ్చేసాం. సపరేషన్కి పింక్ తోటి ఒక లైన్ ఇచ్చాము. సో దీనికి పళ్ళులో ఒక రౌండ్ ఐ చేయించి శారీలో వాడిన డిజైన్స్ తోటి చేయించానండి, ప్రింట్ చేయించాను. కాంట్రాస్ట్ బ్లౌజ్, శారీలో వాడిన డిజైన్ని హ్యాండ్స్ వరకు ప్రింట్ చేయించాను. మీకు ఈ ఆలివ్ గ్రీన్ ఎక్కువ కనిపించద్దు అనుకుంటే ఫోల్డ్ చేసి ఇలా కుట్టించేసుకున్న లుక్ బాగా వస్తుంది. 1 మీటర్ ఇస్తాను కదా బ్లౌజ్, మీకు ఏ ప్యాటర్న్ కుట్టించుకున్నా ఈజీగా సరిపోతుందండి. శారీ పన్నా ఉంటుంది, బ్లౌజ్ కూడా 1 మీటర్ ఇచ్చేస్తాను. వీడియోలో మన నెక్స్ట్ శారీ అండి. ఇది మంచి గ్రేకి వైట్ తోటి చక్కగా క్రాస్ లైన్స్ డై చేయించాను.
సో వెరీ యూనిక్గా ప్రింట్ చేసాం. మంచి పింక్ వాడాము, దీంట్లో సీ గ్రీన్ వాడాము, మధ్యలో అంతా పెద్ద పెద్ద బంచెస్, పింక్ తోటి ఫ్లోరల్. పళ్ళులో కూడా ఫుల్ ప్రింట్ ఇచ్చేసాం. దీనికి నేను డార్క్ కలర్ బ్లౌజే ఇచ్చానండి. ఏదైతే సపరేషన్కి వాడామో ఆ డిజైన్ని హ్యాండ్స్ వరకు ఇచ్చేసాం. ఇది కూడా వైట్ కొంచెమే ఉండేటట్లు ఫోల్డ్ చేసి హ్యాండ్స్కి కుట్టించుకోండి, మంచి లుక్ వస్తుంది. ఏ సారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, అలాగే లైక్ కూడా చేయండి. ఒక్కసారి మీరు వీడియో ఆపి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఇప్పటిదాకా శారీస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మీ లైక్స్, మీ సబ్స్క్రిప్షన్స్ మాకు బూస్ట్ అవుతాయండి. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మంచి పింక్ అండ్ ఆరెంజ్, లైట్ పింక్కి ఆరెంజ్ కలర్ తోటి బోత్ సైడ్స్ బార్డర్ ఇచ్చేసాం. సో వెరీ యూనిక్నెస్ ఉంటుందండి. ఇది డార్క్ కలర్స్ నేను ఇష్టపడను, అలా అని మరీ బ్రైట్గా ఉండకూడదు అనుకున్న వాళ్ళకి ఈ శారీ మోస్ట్ యాప్ట్. దీని మీద మనం బ్లాక్ అండ్ డార్క్ పింక్ తీసుకుని ప్రింట్ చేసేసాం. సో పళ్ళులో ఒక రౌండ్ వచ్చేసింది. దీనికి నేను ఆరెంజ్ కలర్ బ్లౌజే ఇచ్చానండి. పింక్ బార్డర్ తోటి, బార్డర్లో వాడిన డిజైన్నే మనం బ్లౌజ్ కూడా ఇచ్చేసాం. సో ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీని కనుక్కోండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. మన నెక్స్ట్ శారీ కూడా పింక్ అండ్ ఆరెంజ్ అండి, కాంబినేషన్ వైజ్ చూపిస్తున్నాను. సో మీకు ఇది సింగిల్ సైడ్ డై చేయించాను. సింగిల్ సైడ్ పెద్ద బార్డర్, పళ్ళులో 2 కలర్స్ తోటి ఇచ్చేసాము. మనం బార్డర్లో వాడిన డిజైన్తో పాటు పెద్ద పెద్ద బుటీస్ తీసుకుని పళ్ళు డిజైన్ చేయించాను. మనం బార్డర్ మొత్తం కూడా అబ్స్ట్రాక్ట్ ప్రింట్ తీసుకుని బ్లాక్ కలర్ తోటి ఫుల్గా ప్రింట్ చేయించానండి. సపరేషన్కి డార్క్ పింక్ తోటి ఒక లైన్ ఇచ్చేసి బ్లాక్ అవుట్లైన్, చక్కగా పింక్ ఫిల్లింగ్ తోటి బుటీస్ ఇచ్చాము. దీనికి బ్లౌజ్ కూడా మీకు కాటన్ బ్లౌజ్ వచ్చేసింది. హ్యాండ్స్ వరకు పింక్ ఇచ్చేసి దాని మీద ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాం. హ్యాండ్స్ వరకు ప్రింట్ ఇచ్చాము. ఈ ఎపిసోడ్లో ఏ సారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫస్ట్ అవైలబిలిటీని ఎంక్వైరీ చేయండి. దెన్ ఫర్దర్ స్టెప్స్. మన నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా సేమ్ కాంబినేషన్ పింక్ ఆరెంజ్. సో దీనికి నేను పెద్ద పెద్ద నెమళ్ళ కింద ఒక లైన్ ఇచ్చేసాను, పైనుంచి లైన్ మళ్ళా బుటీస్. యాజ్ యూజువల్ బ్లాక్ కలర్ తోటి ఆల్ ఓవర్ ఇచ్చేసాం. పళ్ళు మీకు ఒక రౌండ్ ఐ చేయించాను. సో మనం ఏదైతే నెమళ్ళు వాడామో రౌండ్లో ఇచ్చేసి ఫుల్ ప్రింట్ చేయించాను. ఆరెంజ్ కలర్ బ్లౌజ్, పింక్ బార్డర్ తోటి బార్డర్లో ఇచ్చిన డిజైన్నే ఇచ్చేసాం. ఈ పింక్ని హాఫ్ వరకు ఫోల్డ్ చేయించుకుని కుట్టించుకుంటే లుక్ బాగా వస్తుందండి. ఇవన్నీ కూడా 120 కౌంట్ కాటన్ శారీస్. ఈ ఎపిసోడ్లో అవన్నీ కూడా మీకు 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ బ్లౌజ్ ఇస్తాను. నార్మల్ వాష్, గంజి ఐరన్ సరిపోతుంది, లేదు పాలిషింగ్, రోలింగ్, మీ కంఫర్ట్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన లైట్ వెయిట్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా. మన నెక్స్ట్ శారీ అండి, ఈ పింక్ అడుగుతున్నారండి, ప్లెజెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను కట్టుకున్నది కూడా పింకే కదా, సో కట్టుకున్నప్పుడు కూడా మన ఫీల్ లైట్గా ప్లెజెంట్గా ఉంటుంది. పింక్కి నేను ఏం చేశానంటే కింద పైన కూడా కిందగా బార్డర్ విత్ గ్రీన్ ఇచ్చాను. నేను బ్లూ తోటి, ఇది గ్రీన్తో ట్రై చేశాను. సో మీకు బ్లాక్ కలర్ తోటి ఒక లైన్ లాగా డైమండ్స్ని ఫామ్ చేసాము, కొంచెం స్టైలిష్ లుక్ కోసం. 2 రకాల డిజైన్స్ తీసుకుని పెద్ద బుట్టి ఒకటి, చిన్న బుట్టి ఒకటి, బ్లాక్ అండ్ గ్రీన్ తోటి మళ్ళీ మొత్తం శారీ అంతా కూడా ఇచ్చామండి. పళ్ళుని ఇలా వెరీ యూనిక్గా లైన్స్ తోటి మధ్యలో బేల్ కూడా తీసుకుని ప్రింట్ చేయించాను. దీనికి పింక్ కలర్ బ్లౌజే. శారీ కొంచెం హెవీగానే ఉంది కాబట్టి బ్లౌజ్ సింపుల్గా ఓన్లీ హ్యాండ్స్ వరకు ఇచ్చేసామండి. ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అవైలబిలిటీ కనుక్కోండి. ఇదిగోండి ఫుల్ లెంత్ ఉన్నాయి, అందుకోసం మరొకసారి చూపిస్తున్నాను. కొన్ని కలర్స్కి లెంత్ మంచిగా వచ్చేస్తాయండి, కొన్ని కలర్లకి కొంచెం షింక్ అవుతుంది. సో ఇది ప్లెయిన్ పింక్ డై చేయించి వైలెట్ కలర్ తోటి ప్రింట్ చేయించాను కొంచెం యూనిక్నెస్ కోసం. వైలెట్ కలర్ తోటే నేను చిన్న పైపింగ్ కూడా ఇచ్చాను శారీ అంతటికి, కొంచెం యూనిక్ లుక్ వస్తుంది. కిందంతా పెద్ద పెద్ద మామిడి పిందెలు తీసుకున్నాము, పైన చిన్న చిన్న మామిడి పిందెలతోటి బొటీస్ ఇచ్చేసాం. సో సింపుల్గా ఎలిగెంట్గా కావాలి నాకు శారీ అనుకునే వాళ్ళు ఈ శారీని ఆర్డర్ చేసుకోండి. పళ్ళులో మామిడి పిందెలతోటి ప్లస్ చిన్న బుటీస్ తోటి కూడా ఎలిగెంట్గా ప్రింట్ చేయించాను. దీనికి బ్లౌజ్ కూడా సింపుల్గానే ఇచ్చామండి, జస్ట్ పైపింగ్. శారీలో వాడిన చిన్న చిన్న బుటీస్ని బ్లౌజ్కి బార్డర్ లాగా చిన్నగా దగ్గరగా ప్రింట్ చేయించాను. సేమ్ శారీ, సేమ్ కలర్, సేమ్ పైపింగ్, సేమ్ వైలెట్ తోటి బుటీస్ మాత్రం మార్చామండి. ఆ శారీ అమ్మ దాని బ్లౌజ్ కూడా అయ్యి. దీనికి మ్యాంగోస్ ఇస్తే దీనికి ఫ్లోరల్ బుటీ ఇచ్చాం.
కిందంతా కూడా సేమే. ఫ్లోరల్ బుటీ కావాలా, మ్యాంగో బుటీ కావాలా, నాకు క్లియర్గా మెసేజ్ చేయండి, మీకోసం రిజర్వ్ చేసి ఉంచుతాను. దీనికి అంతే అండి. ఈ శారీ బ్లౌజ్ కూడా మ్యాంగోస్ తోటి చిన్న చిన్నగా ఇచ్చేసాం. కిందంతా కూడా చిన్న చిన్న మ్యాంగోస్. సో రెండిట్లో ఏ శారీ కావాలో క్లియర్గా మెన్షన్ చేయండి. బుటీస్లో ఒకదానికి మ్యాంగోస్ ఉంది, ఫ్లోరల్ ఒకదానికి ఉంది. క్లోజప్లో చూపించిన ఫ్లేవర్, రెండింటికి వేరియేషన్ చూపించు. కలర్లో కూడా స్లైట్ డిఫరెన్స్ ఉందండి. ఫ్లోరల్ ఉన్నది లైట్ పింక్ ఉంది, మ్యాంగోస్ ఉన్నది కొంచెం డార్క్ పింక్ ఉంది. ఇప్పటిదాకా పింక్ చూపించాను కదండి, క్రిస్మస్ వస్తుంది కదా, సో స్పెషల్గా వైట్ అడిగారని కొంతమంది కస్టమర్స్ వైట్ మీద ప్రింట్ చేయించారు. ఇది వైట్ మీద వెరీ యూనిక్గా ప్రింట్ చేసిన శారీ అండి. అటు మనం మెహందీ గ్రీన్ తీసుకున్నాము, డార్క్ బ్రౌన్ తీసుకున్నాము, గ్రీన్ తీసుకున్నాము. సో బార్డర్లో గోల్డ్ మంచి మెహందీ గ్రీన్ ప్లస్ బ్లాక్ కలర్ తోటి వేసాము. గ్రీన్ ప్లస్ బ్లాక్ తోటి పైన ఇచ్చేసి చిన్న చిన్న బుటీస్ ఇచ్చి పైనంతా కూడా మధ్యలో సపరేషన్కి మళ్ళీ ఒక డాట్స్ ఇచ్చామండి. దానివల్ల శారీకి యూనిక్నెస్ వచ్చేసింది. సో పళ్ళును కూడా బ్యూటిఫుల్గా అన్ని డిజైన్స్ మర్జ్ చేస్తూ ప్రింట్ చేయించారు. దీనికి శారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ సింపుల్గా ఓన్లీ హ్యాండ్స్ వర్క్ ఇచ్చేసాం. సో మీకు కూడా క్రిస్మస్కి బల్క్గా కావాలి శారీస్, ఒకేలాంటివి మీ ప్రేయర్ టైంలో కావాలి అనుకుంటే ఎలాంటి డిజైన్ కావాలి, మీ దగ్గర రిఫరెన్స్ పిక్ ఉన్నా నాతో షేర్ చేయండి. లేదు ఈ శారీస్లో ఏదైనా నచ్చింది అంటే క్వాంటిటీ ఎంత కావాలి నాతో డిస్కస్ చేయండి, నేను మీకోసం చేసిస్తాను. ఇది బ్లాక్ అండ్ వైట్ శారీ అండి. వైట్ మీద ఓన్లీ బ్లాక్ కలర్ వాడి చిన్న పైపింగ్ ఇచ్చేసి వెరీ యూనిక్గా ఫ్లోరల్ థీమ్ తీసుకుని చేసిన శారీ. ఎలిగెంట్గా, బ్యూటిఫుల్గా, ప్లెజెంట్గా ఉందండి. సో మీకు కిందంతా కూడా ఒక పైపింగ్ ఇచ్చాము, ఒక పెద్ద బార్డర్, చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఇచ్చాం, పైన కూడా బ్లాక్ కలర్ ఫ్లవర్ తోటి మళ్ళీ శారీ అంతా కూడా బుటీస్ ఇచ్చేసాం. పైపింగ్ ఇవ్వటం వల్ల శారీకి మంచి ఎలిగెంట్ లుక్ వచ్చింది. సింగిల్ కలర్ వాడాం కదా, దానివల్ల కూడా. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎప్పటికీ ఎవర్ గ్రీనే కదా. పళ్ళులో మనం శారీలో వాడిన డిజైన్స్ తోటే పెద్ద పెద్ద బుటీస్ తోటి వెరీ యూనిక్గా ప్రింట్ చేయించానండి. శారీ కొంచెం సింపుల్గా ఉంది కదా, బ్లౌజ్ ఫుల్ ప్రింట్ ఇచ్చేద్దాము అని చెప్పి దీనికి మనం శారీలో వాడిన చిన్న ఫ్లోరల్ డిజైనే ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాం. బ్లౌజ్ అంతా కూడా ఫుల్ ప్రింట్ వచ్చింది, జస్ట్ పైపింగ్ వచ్చేసింది. ఈ శారీస్ సమ్మర్కి ఎంత హాయిగా అంటే అంత హాయిగా మండు టెండలో ఈ చీర కట్టుకుని వెళ్ళినా కంఫర్ట్గా ఉంటుందండి. అది కాక సింపుల్గా ఎలిగెంట్గా ఉంది కదా, ప్యూర్ సిల్క్ శారీ కట్టుకున్న లుక్ డిజైన్ వల్ల వచ్చేస్తుంది. మీకు కంఫర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మీకు వైట్లో ఇంకేమన్నా డిజైన్ కావాలి అన్నా నాతో డిస్కస్ చేయండి. చూపించు, పైనుంచి కిందకి చూపించు. ఇది మరొక వైట్ శారీ అండి, ఎపిసోడ్లో లాస్ట్ శారీ. సో వైట్లో మీకు ఇంకేదైనా యూనిక్గా కావాలి, వేరే కలర్ కాంబినేషన్తో కావాలి అంటే నాతో డిస్కస్ చేయండి. ఈ ఎపిసోడ్లో నేను చూపించిన ప్రతి శారీ కూడా 120 కౌంట్ కాటన్ శారీని 6 మీటర్ శారీ ఇస్తాను, 1 మీటర్ బ్లౌజ్ ఇస్తాను. మనం ఈ శారీకి ఏం చేసామంటే పైపింగ్ ఇచ్చేసామండి. బ్లాక్ తోటి పైపింగ్ ఇవ్వటం వల్ల ఒకలాంటి యూనిక్నెస్ వస్తుంది. సో శారీలో మనం 4 కలర్స్ యూజ్ చేసాం, బ్లాక్, గ్రీన్, పింక్, మెహందీ గ్రీన్. దానివల్ల కొంచెం కలర్ఫుల్గా వెరీ యూనిక్గా, డిజైనింగ్ కూడా డిఫరెంట్గా ఉంది కదా. కిందంతా 2 కలర్స్ తోటి మ్యాంగోస్ ఇచ్చేసాం, 3 కలర్స్ తోటి ఇచ్చాము మ్యాంగోస్, 2 డిఫరెంట్గా. సో పైనంతా మళ్ళీ పెద్ద పెద్ద బాక్సెస్ ఇచ్చేసి బాక్సెస్ మించి లైన్స్ ఇచ్చానండి మీరు చూస్తున్నట్లు. మధ్యలో అంతా బూటీస్ ఇవ్వటం వల్ల వెరీ యూనిక్నెస్ వచ్చేసింది శారీకి. పళ్ళును కూడా చక్కగా రిచ్గా ప్రింట్ చేయించాం. సో ఇంత రిచ్ శారీకి ఎంత రిచ్ బ్లౌజ్ ఉండాలి కదా అని బ్లౌజ్ కూడా బాక్సెస్ ఇచ్చేసి మల్టీ కలర్లో ప్రింట్ చేసాం. సో ఈ ఎపిసోడ్లో అన్ని శారీస్ కూడా 120 కౌంట్ లైట్ వెయిట్ కాటన్ శారీస్. నార్మల్ వాష్, గంజి, ఇస్త్రీ సరిపోతుంది. పాలిషింగ్ లేదా రోలింగ్ మీ కంఫర్ట్ని బట్టి ఈజీగా మెయింటైన్ చేసుకోగలిగిన శారీస్. హోప్ మీకు ఈ ఎపిసోడ్ నచ్చింది అనుకుంటానండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ అయ్యారో లేదో చెక్ చేసుకుని సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.